నమస్కారం. BDS న్యూస్ తెలుగుకి సుస్వాగతం. వాళ్ళందరూ అలర్ట్ కావడం, అతను కూడా చోర్ అని ఆ ఓనర్ మొత్తుకోవడంతో అలర్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వితిన్ 10 to 15 minutesలో మన టీమ్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్, SOT అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 200 CC కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం, మనం చూస్తున్న ప్రాసెస్లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్లో ఒక 1 kilometer దూరంలో దాన్ని పడేసుకోవడం, దాని తర్వాత దాన్ని బైక్ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం, ఇమీడియట్గా RTA యాప్లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన OU ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. ఇమీడియట్గా ఆ ఓనర్స్ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం CC ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా OUPS నుంచి అప్ టు చాదర్ఘడ్, మీర్చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని టీమ్స్ ఫాలోఅప్ చేసి అక్కడ రీసెంట్గా వీళ్ళు చాదర్ఘడ్లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైల్ రిలీజ్ పర్సన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే CC ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్ఘడ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా IRలో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం A1ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహెల్ని పట్టుకోవడం జరిగింది. ఈ సోహెల్, నజీమ్ ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఆర్జెంట్ మహారాష్ట్ర కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్లో పాల్గొనడము మీకు లిస్ట్ చేయడం జరిగింది. A1 నజీమ్ 2 అఫెన్స్లలో ఇన్వాల్వ్ అయినాడు, A2 సల్మాన్ 7 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినాడు, A3 ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నాడు సల్మాన్. ఇతన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉండబట్టి వాళ్ళ బైక్ని ముందే తెచ్చి ఆడ పెట్టడం, మనకి CC ఫుటేజ్ ఎంట్రీ ఎగ్జిట్ దొరకలేదు చాలాసేపు కూడా. ఒక 1 kilometer రేడియస్లోనే ఆ బైక్ని వాళ్ళు 2 days బిఫోర్ వచ్చి అక్కడ పెట్టిపోవడం వల్ల మనకి అర్థం కాలేదు. ఎప్పుడైతే బైక్ మనకి దొరికిందో దాని తర్వాత మళ్ళీ మనకి అప్సిగూడ నుంచి CC ఫుటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆటోలో వచ్చారు. A3 పర్సన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్, ఇతని ఆటోలో అక్కడ నుంచి వాళ్ళు నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్కా ధరించి ఆ బ్యాగ్ నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది. ఈ అఫెన్స్కి ముందు కూడా వాళ్ళు 3-4 times రెక్కీ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు 10 places ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదో ఒక షాప్లో చేయాలనే ఉద్దేశంతో మనకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి అక్కడ ఒక జ్యువెలరీ షాప్లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి అటెంప్టెడ్ టు టేక్ అవే సమ్ థింగ్స్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది. సో దాంట్లో మన సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, CCS అండ్ SOT కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి yesterday evening kala they had apprehended 2 of the offenders. Apprehend chesi valki further interrogation and investigation chesi valki remand chestaru. So dintlo 3 members were involved and one of them వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి. సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ విల్ ఆస్క్ DCP క్రైమ్స్ అండ్ DCP మెన్షన్ టు టెల్ యూ. సో దిస్ వాజ్ ద కేస్. అది ఇట్ వాస్ బీయింగ్ రిపోర్టెడ్ దట్ బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి, బట్ ఇట్ వాజ్ ఆల్ లోకల్ పీపులే ఫ్రమ్ హైదరాబాద్ చెప్పేస్తాను.